10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీపై అధికారుల విచారణ. పరీక్ష కేంద్రం చీఫ్ గోపాల్ డిపార్ట్మెంట్ అధికారి సస్పెండ్ అట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే తొలి రోజు పరీక్ష రోజే ఎగ్జామ్ ప్రారంభమైన 10 నిమిషాలకే తెలుగు ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో చక్కర కొట్టడం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఈ లీకేజ్ వ్యవహారంపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. నగరికల్ గురుకుల పాఠశాలలో తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయినట్టు అధికారులు ఇప్పటికే గుర్తించారు కూడా. అధికారుల నిర్లక్ష్యం ఎందుకు కారణమని తొలుత తెలిసినా పోలీసులు విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నప్పటికీ పరీక్ష సెంటర్లకు ఫోన్ ఎలా వచ్చిందని దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లట. ఏం చెప్తాను అంటే పెద్ద పెద్ద పేపర్లే లీకేజ్ అవుతాయి. మమ్మల్ని ఎవరు అడిగిలే, చిన్న పేపర్ పేపరు పోనీ రాదు. జనరల్గా మాట్లాడుకుంటే ఇలా డిపార్ట్మెంట్ కంపల్సరీ ఉంటుంది, విద్యాశాఖ కంపల్సరీ ఉంటుంది. అందరూ కాదు, కొందరు వాళ్ళకు లక్షల జీతాలు ఉంటాయి. ఇన్విజిలేషన్ చేసినందుకు అదే కదా, ఇన్విజిలేషన్ చేసినందుకు సపరేట్ అమౌంట్ ఉంటుంది, సపరేట్ డ్యూటీ ఛార్జెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, టీఏడిఏలు ఉంటాయి. అన్నీ తీసుకొని కూడా ఇంట్లో ఇంత లోపం చేసిందంటే అంటే వాళ్ళు లేదా ఇలా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈడ ప్రభుత్వాన్ని బదనాం చేస్తారు. పేపర్ లీకేజ్ అయిందంటే ఇక కొంతమంది ఉమ్మంటే రేవంత్ రెడ్డి ఇదేనా మేము ఎన్ని సంవత్సరాలు చేసినాం ఇదని ప్రభుత్వం బదనాం పడేయాలండి. పుసుక్కని ఇది సీరియస్ అయ్యి ఆ ఎగ్జామ్ గిట్ట పోస్ట్ పోన్ అవడం, క్యాన్సిల్ అవడం అయితే పరిస్థితి ఏంది? గట్టిన ఇప్పుడు ఎవరు నష్టపోతారు? పాపం విద్యార్థులే.